ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పబడేటటువంటి భారతదేశం 144 కోట్ల జనాభా. ఇందులో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఎన్నికలకు వెళ్తుంటే ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పెద్ద బాంబు పేల్చడం లాంటి మాట మాట్లాడారు. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ గనుక గెలిస్తే ఈ దేశ సంపద అంతా ముస్లింలకు పంచిపెడుతుంది అని. ఇది ఏమి మాట అసలు ఇది? ఇది ఎంత సంచలనం కలిగించిందో, అది కూడా ప్రధానమంత్రి నోట్లో నుంచి రావటం. ఇండియా గెలవటము అనే మాట అట్లా ఉంచి ముస్లింలకు పంచిపెట్టడం ఏంటి? అసలు ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఎవరైతేనే మానవులే, అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులు అన్నట్టు హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే పేరు మీద అనే పద్ధతిలో మన భారత రాజ్యాంగం విభజితమైందా? అసలు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పంచిపెట్టడం అనే సమస్య ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది? దీని మీద తీవ్రమైనటువంటి నిరసన వచ్చింది. ఇంకెవరైనా మాట్లాడితే వేరే విషయం. స్వయంగా ప్రధానమంత్రే సంపద ముస్లింలకు పంచిపెడతారంటే ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలు ఇలా మతాల వారీగా ప్రజలను, ఓటర్లను విభజించి చూపాల్సిన అవసరం నరేంద్ర మోదీ గారికి ఏమొచ్చింది? ప్రధానమంత్రి గారికి. రెండవది, ముస్లింలకు పంచిపెడతారు అని మీరు అంటున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు? అంటే ముస్లింలకు వెళ్తుంది అని మీరు చూడండి అని హిందువులకు మీరు చెప్తున్నారా? అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులని భారతీయులు ఇన్ని రకాలుగా ఉన్నారా? ఒక తోటలో పశుల వర్ణ వేరు, పాలేక వర్ణము, పూల వర్ణ వేరు, పూజ ఒకటే, దర్శనములు వేరు, దైవము ఒకటే, ఆ విశ్వదాభిరామ వినురవేమ అని ఈ తేడాలన్నీ కాదు, ఒక విశ్వజనీన మానవత్వం ఉండాలి, భారతదేశం వైవిధ్యభరితమైందని చెప్పే చోట ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల కోడ్ చెప్తుంది, ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి జాబితా చెప్తుంది ఏమని? కమ్యూనలీ సెన్సిటివ్ థింగ్స్ అంటే మతపరమైన సున్నితమైన అంశాలు చెప్పకూడదు, ప్రస్తావించకూడదు అని. కానీ ఇక్కడ మోదీ గారు చెప్తున్నారు ముస్లింలకు ఆస్తులన్నీ సంపద అంతా పంచిపెడితే మీరు ఏమవుతుంది అని. దీంతోపాటు ఇంకొక పెద్ద మాట అన్నారు ఆయన. ఏమని? ఎవరైతే ఎక్కువ మంది సంతానాన్ని జోడిస్తున్నారో ఈ దేశానికి, అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ముస్లింలు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారు, ఇలాంటి మాటలు ఉన్నాయి కదా ఈ దేశంలో. కొన్ని వీటికి ఏమీ ఆధారాలు లేవు. ఇష్టానుసారం మతవాదులు చెప్తుండేటటువంటి మాటలు. ఎవరో చెప్తే వేరే విషయం. ఉదాహరణకు పాత బస్తీలో పోటీ చేస్తున్న ఒక మాధవీలత చెప్తేనో, లేకపోతే ఒక బండి సంజయ్ చెప్తేనో, మనం ఒక రాజా సింగ్ చెప్తేనో వేరే విషయం. కానీ ఎవరు చెప్తున్నారు? ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. ఎవరైతే పిల్లలను ఎక్కువగా కంటున్నారో వాళ్లకు ఈ సంపద అంతా కూడా పంచిపెట్టబడుతుందని. దీంతో దేశంలో పెద్ద దుమారం వచ్చింది. రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ ముఖ్యంగా, కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధమైన ప్రతిపాదన చేశారు. ఈ ఆస్తులు, సంపద మనము పేద వీళ్ళందరికీ కూడా పంచిపెట్టాలి, ముస్లింలకు ఎక్కువగా ముఖ్యంగా ఇవ్వాలని ఆయన అన్నారని. సో దీనికి సంబంధించిన నిజానిజాలు ఏంటి? అది మనం తెలుసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. అసలు ఈ వైఖరి సరైందా? ప్రజాస్వామ్యంలో మతాల వారీగా ప్రజలను చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అని. దీని మీద హిందూ ఉదాహరణకు వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ కూడా ప్రకటించారు. ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఏమైంది? చాలామందిలో ఉన్నాయి ఇట్లాంటి అభిప్రాయాలు. ఈ అభిప్రాయాల్లో ఒకటొకటి కనుక మనం చూసుకుంటూ పోతే, పిల్లలను కనడానికి గురించి, పిల్లలు చాలా ఎక్కువగా ఉంటారని ఏం లేదు. ఇది పట్టిక హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైన్, ఇట్లా వీళ్ళందరినీ చూస్తే ఎక్కువ మంది పిల్లలను ప్రధానమంత్రి ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది. అసలు భారతదేశంలో ఏ జనాభా ఎక్కువ ఉండాలి, ఏ జనాభా తక్కువ ఉండాలి అనేటటువంటి మాట ఎందుకు వచ్చింది? అంటే ఎన్నికల ప్రయోజనం కోసం ఇది ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఇతర విషయాలు కూడా ఇలాగే ఉన్నాయి. ఇది వాళ్ళ యొక్క ఫలదీకరణ రేటు, దీనికి సంబంధించి జననాల శాతం. ఇది ఇంకొక ముఖ్యమైనది. వెనకబాటు గురించి ఇప్పుడు వాస్తవాలు ఏంటి ఇక్కడ? మన్మోహన్ సింగ్ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే వెనకబాటు, వెనకబండతనం,
దేశంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇలా వెనకబడిన వాళ్లకు అలాగే మైనారిటీ వర్గాలకు మనం న్యాయం చేయాలి, మైనారిటీల్లో ప్రత్యేకించి ముస్లింలకు అని ఆయన అన్నాడు. ప్రత్యేకించి ముస్లింలకు అని అన్నాడు కదా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా. కాబట్టి ఇదిగో ముస్లింలకు ఈ సంపద పంచి పెడతారండి. అక్కడ ఏమీ సంపద లేదు. మీరు ఆ పట్టిక ప్రకారం చూస్తే వెనకబాటుతనం చాలా ఎక్కువగా ఉంది. ఈ వెనకబాటుతనం పోగొట్టాలి కదా. దేశంలో 14% ఉన్నటువంటి వాళ్ళ వెనకబాటుతనం పోకపోతే దేశం ఎలా ముందుకు పోతుంది? కాబట్టి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడడం ఎందుకు? బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుందనే ఆరోపణ ఇప్పటివరకు కొంతమందికి మింగుడు పడేది కాదు, కానీ స్వయంగా ప్రధానమంత్రి ముస్లింలకు సంపద పంచిపెడతారని చెప్పిన తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఎన్నికల సంఘానికి ఇప్పుడు ఫిర్యాదు చేశాయి, ఇది మతతత్వ రాజకీయం అని. మత రాజకీయం ఏంటి? ఆ మత రాజకీయం, ఆ మతం ఎక్కువ ఈ మతం తక్కువ, వాళ్ళు వస్తారు ముస్లింలు ఈరోజు హిందూ సంపాదకీయం కూడా రాసింది డెమోనైజింగ్ ముస్లింలను ఒక పెద్ద ఫోబియా లాగా లేకపోతే భూతాలాగా చూపించడం ఇది భారతదేశ సమైక్యతకి ఎంతమాత్రం ఉపయోగపడేది కాదు. భారత రాజ్యాంగం 19వ అధికరణం కానీ ఇంకా ఒక 4-5 అధికరణాలు వరుసగా అవి అన్ని మతాలు సమానమని చెప్తున్నాయి. కాబట్టి ఈ అభిప్రాయాల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. మూడోది, ఎవరో అలా చేస్తున్నారని చెప్పటం. ఎవరు చేస్తున్నారు? ఇదిగో కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అని చెప్తే ఏమీ ఉండదు. మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తాం. ఉదాహరణకు తెలంగాణను అచ్చంగా స్టీరింగ్ మొత్తం ఓవైసీ చేతిలో ఉంది, ఇవన్నీ వాళ్ళతో కలిసిపోయాయి. అలాగే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే బండి సంజయ్ ఒకప్పుడు ప్రకటించాడు, తెలంగాణలో ముస్లిం రాజ్యము, ఆంధ్రాలో క్రైస్తవ రాజ్యం నడుస్తుందని. ఇవన్నీ నిజమా? కాబట్టి ఈ మత రాజకీయాలు అవి బండి సంజయ్ లాంటి వాళ్ళంటే ఏమో అనుకోవచ్చు, కానీ ప్రధాని స్వయంగా ఇలాంటి ప్రకటన చేసేసరికి ఇది తీవ్రమైనటువంటి నిరసనకు దారితీసింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇచ్చారు, మీరు ఎన్నికల్లో మతపరమైన ప్రస్తావనలు చేయకూడదు. ఇప్పుడు స్వయంగా ప్రధాని చేశారు. దీని మీద మీరు కఠిన చర్య తీసుకుంటారో మీరు తీసుకోండి. ఎందుకు ఇంతగా చెప్పాల్సి వచ్చిందంటే ఇంకా మిగతా వివరాలు కూడా అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా వాస్తవాలకు పూర్తి విరుద్ధమైనటువంటివి. బహుభార్యాత్వం ఎవరిలో ఎక్కువగా ఉంది, ఎన్ఎంఆర్ కింది దీంట్లో ఎట్లా ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రధానమంత్రి గారికి మీరు ఏం చర్య తీసుకుంటుంది ఎన్నికల సంఘం చూడాలి. ఎన్నికల సంఘం ఏమో చాలా గట్టి వైఖరి తీసుకోవట్లేదు, తటస్థంగా లేదు, ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉంది, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళేమో స్పందించలేదు. మరి భవిష్యత్తులో నైనా ఏమన్నా కనీసం నోటీస్ అన్నా కనీసం ఇస్తారా లేదా అనేది ఇక్కడ ప్రతిపక్షాలు పెట్టినటువంటి ఫిర్యాదు. ఆ నోటీస్ అన్నా ఇవ్వకపోతే వాళ్ళేమో అడగలేదు, అంటే డిస్క్వాలిఫై చేయండి, ప్రధానమంత్రిని అనర్హుడిగా ప్రకటించానని వాళ్ళేమో అడగలేదు. కానీ వీటి నోటీస్ తీసుకొని, ఎందుకని హేట్ స్పీచ్, విద్వేష భాష సరికాదు, మత విద్వేషాలు పెరగకూడదనేది ఉంది. కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు చక్కదిద్దండి అని. దీన్ని చూసిన తర్వాత మోదీ గారు కొంచెం మేల్కొని ఆయన తదుపరి ప్రసంగాలు ఇంకొన్ని చేశారు. పేదలకు అని అంటూ ముస్లింలను మళ్ళీ రెండుగా తీసుకొని, ముస్లింలలో పాస్మాందా ముస్లిమ్స్ అని ఉంటారు. సో పాస్మాందా ముస్లిమ్స్, పాస్మాందా ముస్లిమ్స్ గురించి నేను మాట్లాడాను. వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాస్మాందా ముస్లిమ్స్ అంటే మనం నూరు భాషలు ఇట్లాంటివి మాట్లాడుతుంటాం. ఇది మళ్ళీ ఒక ఎత్తుగడ. ఉదాహరణకు మన మందకృష్ణ మాదిగ హైదరాబాద్లో ప్రధాని కలుసుకున్న తర్వాత మాదిగలను ఉద్ధరించేది ఆయనేని. బీజేపీ వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాలు ఉండాలని చెప్తారు. వాళ్లకు హఠాత్తుగా వాళ్ళు దీనజనోద్ధారకులు ఎలా అయ్యారనే ప్రశ్న కూడా వచ్చింది. ఇప్పుడు అలాగే ఒకవైపున ముస్లింలు అన్నప్పుడు మొదటి రోజు పాస్మాందా ముస్లిమ్స్ అనేమో అనలా, కానీ ఇప్పుడు మటుకు హఠాత్తుగా పాస్మాందా ముస్లిమ్స్ వాళ్ళ కోసం చేయాలని. సో ఇవన్నీ
మత రాజకీయాలు ఆర్ఎస్ఎస్ భావజాలని అటు ఇటు తిప్పి మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నాడు. సరే, సిపిఎం సీతారాం యేచూరి అనండి, కాంగ్రెస్ చిదంబరం అనండి, అలాగే శివసేన ఇలాంటి పార్టీలు అన్నీ కూడా దీన్ని తీవ్రంగా విభేదించాయి. వాళ్ళతో స్నేహం చేసిన అకాలీదళ్ కూడా విమర్శించింది. ఒకప్పుడు స్నేహంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి కూడా నిన్న ముఖ్యమంత్రి కూడా ఇక్కడ మాట్లాడుతూ ప్రధాని మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ఆయన కూడా అన్నారు. పేదరికం, వెనుకబాటు అన్నీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్లను వ్యతిరేకులుగా చూపించడం ఏంటి అని కూడా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక మాట అన్నాడు, మేము ఎన్నికల ప్రణాళికలో చెప్పింది మోదీ గారికి అర్థమైనట్టుగా లేదు, మాకు సమయం ఇస్తే మేము వెళ్ళి మోదీకి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తామని ఆయన అపాయింట్మెంట్ అడిగాడు. మరి మోదీ అపాయింట్మెంట్ ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ కాంగ్రెస్ ప్రణాళికలో అలా ఉందా లేదా? లేకపోతే వాళ్లకు సారీ కూడా చెప్పాలి కదా, ఇంత పెద్ద ఆరోపణ చేసిన తర్వాత. సో ఇప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ అడిగారు. సో ఇప్పుడు మోడీ గారు మల్లికార్జున్ ఖర్గేకి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎన్నికల సంఘం ప్రధానమంత్రికి నోటీస్ ఇచ్చే సాహసం చేయగలుగుతుందా లేదా అనేది రెండో ప్రశ్న. వీటన్నిటిని మించి వాక్ చాతుర్యంతో అటు ఇటు తిప్పడం కాకుండా ఈ మతపరమైన భాషణము, మళ్ళీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇప్పుడు ఉదాహరణకు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తారు, క్రైస్తవులు ఎక్కువ ఉంటారు. ఆ ఎన్నికలు అయిపోయాయి అనుకోండి, ఈ భాష మానేస్తారా లేదా? సో ఇది మోదీ గారి ముందున్నటువంటి పెద్ద పరీక్ష ఇది. కానీ ఆయన ఏం మారతారు అనే నమ్మకం మనకేం లేదు. సో మోదీ ఇప్పుడు తన వైఖరి ఏమైనా మార్చుకుంటారా, సవరించుకోవడానికి ఒక ప్రయత్నం ఆయన నిన్న చేశారు. పాస్మంద ముస్లిమ్స్ అనే ఇష్యూ తీసుకొచ్చారు. కానీ అసలు ఈ మతపరమైన భాష మారుతుందా లేదా అనేదే ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. వీటిని మోడీ గారు గౌరవిస్తారా లేదా? మోడీ ఏం చేస్తారు? మత సామరస్యం, లౌకిక తత్వం అనే మాటలు ఆయన వాటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ విధమైన మతతత్వ రాజకీయాలు మానేస్తారా లేదనేది పెద్ద ప్రశ్న. ఇప్పటివరకు ఎవ్వరు చేసిన ఏ ప్రసంగాల కంటే మించి తన మాటల ద్వారా తనే మోదీ దీన్ని దేశం ముందు ఉంచటం అన్నది ఇప్పుడు మనం గమనించదగినటువంటి అతిపెద్ద విషయం. ఇది స్వయంగా మోదీ గారే దేశం ముందు ఈ ప్రశ్న పెట్టారు. చూద్దాం, మరి విఘ్నత చూపించాలి ప్రధానమంత్రి అని మనం ఆశించాలి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా పాలక పార్టీలు, రాజకీయ పక్షాలు కూడా దీని మీద ఎలా స్పందిస్తాయో మనం ఆలోచించాలి. ఎవరైనా కానీ ఆలోచనాపరులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ఈ మత రాజకీయాలను అయితే ఆమోదించకూడదు.